ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. అన్య జనాంగం వల్లే దేవుని దగ్గరికి పోయి రావటం అనేది మానుకోవాలి. అన్య జనాంగం ఏం చేస్తారంటే ఫార్మాలిటీ, అంటే పోవాలి కదా, దేవాలయానికి పోవాలి కదా అని చెప్పినని పోతారు, వస్తారు. కానీ చర్చికి, దేవాలయానికి మనము వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి మన అవసరము తీరేటట్లుగా దేవుని దగ్గర నుంచి పని జరిగించుకోవాలి. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్. దేవుని యొద్ద నుంచి మనకి సమాధానం రావాలి. చర్చికి పోతా ఉన్నమా, ప్రతి ఒక్కరి హృదయంలో ఒక బలమైనటువంటి ఆలోచన ఉంటుంది, ఉండాల. ఉంటేనే చర్చికి పోవాలా. దేవుడు సమాధానం ఇస్తాడు. దేవునికి నేను ప్రార్థన చేశా, నాకు సమాధానం ఆయన ఇయ్యాల. ఒక అన్య జనాంగంలో ఉన్నటువంటి ఒక మనుషునికి ఈ గట్టి ఆలోచన ఉంటుందా? గట్టి ఆలోచన ఉంటుందా? మనకున్నంత ఆలోచన ఉంటుందా? అన్య జనాంగంలోని వారు ఏం చేస్తారంటే పోవాలి కదా దేవాలయానికి అని పోయి వస్తూ ఉంటారు. కానీ మీరు అలా ఉండొద్దు. లేఖనము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ రోజున వాక్య ధ్యానంలో భాగంగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనంలో నుంచి చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేస్తే ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే నాకు ఉత్తరం ఇస్తా ఉన్నాడు, సమాధానం ఇస్తా ఉన్నాడు. నేను అనుకున్నటువంటి నా ఆలోచన నాకు ఆయన జరిగిస్తా ఉన్నాడు. ఇదే పట్టుదల, ఇదే ఆలోచన, ఇదే పద్ధతి. దేవాలయానికి పోయేటప్పుడు హృదయంలో బలమైనటువంటి అభిప్రాయం కలిగి పోవాలి. అన్య జనాంగ వాళ్ళు పోయి వస్తే ఏ ఉపయోగం వాళ్ళకి మనకి? యేసు ప్రభు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. మీ హృదయంలో ఒక కోరిక ఉందా? ఆ కోరిక ఎవ్వరికి చెప్పకుండా మీ హృదయంలోనే ఉంచుకొని ఆయనతో పాటు నడుస్తా, తిరుగుతా, చేస్తా ఉండండి. ఆయనతో పాటు దేవాలయానికి పోవటం, ఆయనతో పాటు ఇంటికి రావటం, ఇట్లాగా చేస్తా ఉండండి. మీ హృదయంలో ఉన్నటువంటి వాంఛ అనేది తప్పక నెరవేరుతుంది. అంతటి దేవుడు యేసు ప్రభు. అంతటి దేవుడు యేసు ప్రభు. అందుకే అన్య జనాంగము మాదిరి ఉండొద్దు అని చెప్తా ఉంది. ఒకప్పుడు అన్య జనాంగం లాగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలో ఇటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయాలు మనకు ఉండవు. దేవుని దగ్గర నుంచి మనం ఏమన్నా పొందుకుందాం, మనం అనుకున్నది మనకి దేవుడి దగ్గర జరగాల, ఇటువంటివి స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉండవు. హృదయంలో గట్టి ఆలోచన అనేది ఉండదు. ఎప్పుడైతే ఆయనతో మనం నడుస్తూ ఉంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చి ఆయన మనము ఏ ఆలోచన చేస్తూ ఉన్నామో మన ఆలోచనకి తగ్గట్లుగా ఆయన ఏం చేస్తాడంటే కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాడు, కొన్ని ఆజ్ఞలు కూడా ఇస్తాడు. ఆమె దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు ఆయనని అనుసరించేటువంటి వారికి, ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి ఏం చేస్తాడంటే చెప్తాడు. ఆయన వచ్చి చెప్తాడు. ఏం చెప్తాడంటే మీ జీవితంలో మీకు జరగబోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాగ నడుచుకోవాలా, ఎలాగ దేవునితోటి మీ జీవితాలు స్థిరపడతాయో ఆయన క్షుణ్ణంగా వివరించి చెప్తాడు. ఆది కాలంలో ఉన్నటువంటి అబ్రహాము దేవుని చేత బోధించబడి, దేవుని చేత నడిపించబడి జీవితాన్ని స్థిరముగా నాటుకోడు.
నిలబెట్టుకుంటాం. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ వాంఛ అనేది నెరవేరటం జరిగింది. మనం చదువుకునేటువంటి లేఖనాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనం కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇది అన్యమనస్కంగా ఉండైనా సరే ఈ న్యూస్ పేపర్ లాగా లేకపోతే ఇతర పుస్తకాల్లో ఉన్నటువంటి మాటల్లాగా తీసేయొద్దు. దేవుని శక్తి చేత జరిగినటువంటి కార్యాలు, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో, ఆయన మాటలు పవిత్ర గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆయన మీద విశ్వాసం ఉంచినట్టు మనము అనుకోవాలి. ఆ లేఖనాల్లో మనము నిలబడి ఉంటే ఆయన మీదనే మనం నిలబడి ఉన్నాం. ఎందుకంటే ఈ మాటలు ఆయనవి. ఆయన మాటలు జీవము కలిగిన ఆయన మాటలు జీవము లేనటువంటి మనుషుడిని జీవింపజేస్తాయి. ఒకసారి లేఖనం చదువుదాం. అబ్రహాము జీవితంలో ఎదురుపడినటువంటి ఒక సంఘటన. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి మన కోరికని సఫలం చేయడం కొరకు ఆయన ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చి నడిపిస్తాడో చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు అబ్రహామా, నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇందాక నేను చెప్పా కదా, న్యూస్ పేపర్లలో ఇంకా వేరే పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలకు మాదిరి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలని పోల్చి చూడద్దు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాటలు. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాంతో చెప్తా ఉన్నాడు, నువ్వేం చేస్తావంటే, నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా నడుచుకో. నేను నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నా, ఇలాగ నడుచుకో. ఈ పరిస్థితి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అబ్రహాముకి దేవుడు ఈ రీతిగా ప్రత్యక్షమయ్యి ఇలాగా నడుచుకోమని చెప్తా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు ఇలాగ నడుచుకో అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఇలాగ ప్రత్యక్షం కావాలా, ఇలాగ దేవుడు నాకు చెప్పాలా, ఇలాగ దేవుని చేత నేను నడిపించబడాలా అనేటువంటి బలమైన ఆలోచన కలిగి ఒక అన్యుడు దేవుని వద్దకు వెళ్తాడా? మీరు ఆలోచన చేయండి. ఒక అన్యుడు వెళ్తాడా? వెళ్ళకపోవచ్చు. కానీ క్రైస్తవుడు మాత్రం ఖచ్చితంగా ఈ బలమైనటువంటి ఆలోచన కలిగి ఆయన సన్నిధికి పోవాలి. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట, యెహోవా ఏం చేస్తాడంటే ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. ఆయన మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన మనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఆ సమాధానం ఇచ్చేటువంటి దేవుడిని మనము అనుసరించేటప్పుడు, ఇదిగో అబ్రహాముకి ఎలాగ ప్రత్యక్షమైంది? అబ్రహాముకి ప్రత్యక్షమయ్యి, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహామా, నేను నీకు ఉత్తరం ఇస్తా, నేను నీకు సమాధానం ఇస్తాను. నీ హృదయంలో ఏముంది నాకు తెలుసు కదా, అది నెరవేరుతుంది. కాబట్టి నువ్వేం చేయాలో ఇదిగో ఇలాగ చేయి, నేను చెప్తా ఉన్నా కదా, ఇలాగ నడుచుకొని. ఆ తర్వాత వచనాల్లో రాయబడింది, మీరు కావాలంటే చదువుకోండి. 17వ అధ్యాయంలో ఏమంటుందంటే, నువ్వు ఎలాగ నడుచుకోవాలి, నువ్వు ఎలాగ నడుచుకుంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వాంఛ నెరవేరుతుంది, నేను నీకు ఉత్తరం ఇచ్చి ఆ వాంఛను నెరవేరుస్తా అని దేవుడు ఆ అబ్రహాంకి A to Z, అంటే మొదటి నుంచి చివరి వరకు ఇలాగనే అబ్రహాము జీవితంలో దేవుడు ప్రత్యక్షమైతే నడిపించుకుంటూ పోతా ఉంటాడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన నడిపించగలిగినటువంటి బలవంతుడు. మనల్ని దర్శించి ఒక్క సేవకుడే రావాలని లేదు, పాస్టర్ గారు రావాలని లేదు, పాస్టర్ గారు రావాలని లేదు. ఆయనతో మనము మనపూర్వకంగా, దేవుడు కొన్ని సందర్భాలు అంటాడు ఇశ్రాయేలీయులతోటి,
వీళ్ళు సరైన మనుషులు కాదు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు హృదయపూర్వకంగా చేయరు, పెదాలు వాటికే ఆడతాయి. ఇటువంటి మనుషుల ప్రార్థన నేను ఎలాగ వినాలి అని సేవకులతో దేవుడు సమాధానం చెప్తాడు. అందుకే యేసుప్రభు వారు కూడా చెప్తా ఉంటారు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో యెహోవాని హత్తుకొని ఉండాల. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులు ఎట్లాగా గట్టిగా వాటేసుకుని పడుకుంటారు. హత్తుకొని ఉండాలి యెహోవాని. యెహోవా దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, పెదవులతో కాదు. పెదవులతో హత్తుకోవటం కాదు, పెనేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. పెనవేసుకునేటువంటి వాళ్ళు, ఆ పెదవులు ఆ జీవితాలు వద్దు. హృదయాన్ని దేవునికి హత్తుకోవాలి. పెనవేసుకుంటానంటే ఇంకా మంచిది. ఆమె ఆకాశాన్ని కిందకు పెంచుతాడు ఆయన ఆకాశాన్ని కిందకు దించుతాడు. దేవుణ్ణి గట్టిగా హత్తుకుంటా నేను హృదయంతో అని చెప్పినాను అనే సందర్భంలో హృదయంతో హత్తుకోవటం కాదు, పెనవేసుకొని ఉంటా అని చెప్పే మనసు కనుక మీకుందనుకోండి, మీరు ఆయనను హృదయంతో పెనవేసుకున్నారు అనుకోండి, ఆయన ఆకాశాన్ని కిందకు దించుతాడు. అంతటి కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ కూడా లేఖనాల్లో ఏమని సెలవిస్తా ఉన్నదంటే, దేవునితోటి మనము హృదయపూర్వకంగా నడవాలి. అట్లాగా నడిచినప్పుడు ఏం జరుగుతుందంటే, పాస్టర్ గారు వచ్చి మనకు చెప్పే అవసరం లేకుండానే దేవుడు దర్శనాల రూపకంగా, దేవుడు తన వాక్కు చేత, దేవుడు తన యొక్క వాక్యము చేత మన వద్దకు వచ్చి నడిపిస్తాడు. సేవకుడు వచ్చి మనకు చెప్తే ఆహా దేవుడు ఎలా చెప్తుండా అనే స్థితి నుంచి దేవుడే మన వద్దకు వచ్చి చెప్పే స్థితికి మనం చేరుకోవాలి. ఆ ప్రయత్నం చేయండి. హృదయం అనేది దేవునికి అప్పచెప్పినట్లయితే, అంటే మన హృదయం అనేది దేవునికి పని వేసుకొని పోవాలి. అప్పుడేం జరుగుతుందంటే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. అబ్రహాముకి ఆ రీతిగానే నడిపించుకుంటా పోతా ఉన్నాడు. ఆయనకు మనము మొరపెట్టినవి అనుకోండి, ఆయన మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అందుకే చర్చికి పోయేటప్పుడు, దేవుని వద్దకు పోయేటప్పుడు బలమైనటువంటి ఒక అభిప్రాయం ఉండాలి. దేవుడు నాకు ఇవ్వాలా, నేను పొందుకోవాలా, హృదయంలో ఉన్నటువంటి ఆ కోరిక నెరవేరాల. అంతేగాని పోవటం రావటం. మిగిలినటువంటి వారికి క్రీస్తు వెనుక నడిచేటువంటి మనకి తేడా ఏముంటది? తేడా ఉండాల, కలిసిపోవద్దు, తేడా ఉండాల. వాళ్ళు వేరు, మనం వేరు. మనము దేవాలయానికి పోయినప్పుడు జరగాల్సింది ఏంటంటే, మన హృదయంలో ఉన్నటువంటి ఆ కోరిక అనేది ఆయన మనకు ఉత్తరం ఇవ్వటం ద్వారా నెరవేర్చే దేవుడు ఆయన, ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన, సమాధానపరిచే దేవుడు. అబ్రహాంతో చెప్పిన మాట, సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. ఆమేన్. మీకు కనుక దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని ఒక మాట చెప్తే మీరు ఎలా ఉంటారు? నేనైతే అట్లాగే ఎన్నోసార్లు, అంటే దర్శనాల రూపకంగా దర్శనాలు వచ్చినప్పుడు ఎన్నోసార్లు రోజులు మర్చిపోయి ఆ దర్శనాలలోనే, ఆ మాటల్లోనే రోజులు మర్చిపోయి గడిపిన రోజులు ఉన్నాయి. అంటే గంటలు గడిచిపోతా ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి ఆ మాట విని, ఆయన చూపించిన దర్శనం చూసి, దేవుడు అంటే ఎట్లుంటాడా, ఇంత శక్తి కలిగినటువంటి దేవుడా అని గంటలు ఎన్ని గడిచిపోతా ఉన్నాయో, రోజులు ఎన్ని గడిచిపోతా ఉన్నాయో తెలియకుండానే గడిపేసిన రోజులు ఉన్నాయి. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహామ, నువ్వు ఎట్లా బతుకుతావంటే ఒక్కడు వేలెత్తి చూపియొద్దు నీ మీద. అవునా? ఒక్కడు వేలెత్తి చూపియొద్దు నీ మీద. ఏలెత్తి చూపియాలంటే ఈ నెట్ట పెట్టాలా, వీడెక్కడ దొరుకుతాడు అనే ఆలోచనలో పడాలా. ఆమె అర్థమైందా? ఒకడు వెళుతున్నటువంటి వాడు మిమ్మల్ని ఏదన్నా సరే ఉద్దేశించి తిడదామని అనుకున్నాడే అనుకోండి, ఇప్పుడు ఆలోచనలో పడాల. వీడు ఏ తప్పు చేసి దొరికిండు, వీళ్ళు ఎలాగో పెట్టవచ్చు అనే ఆలోచనలో పడాల. ఆమె
అట్లాగే కావాలా దేవునిలో మనము ఆ, ఏదంటే మచ్చలేనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆమె అప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. హృదయంలో ఒక స్థిరమైన ఆలోచన పెట్టుకుని ఆయనతో నడుద్దాం, అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, భూమి ఆకాశములను కలగజేసిన సర్వ సృష్టికర్త, మీ పాదముల యొద్ద నాయన మా హృదయాలలో ఉన్నటువంటి కోరికలు, మా హృదయాలలో ఉన్నటువంటి వాంఛలు, మా హృదయాలలో ఉన్నటువంటి అయ్యా సమస్తమైనటువంటి భారమును, మా యొక్క అవసరాలను మీకు ప్రతిష్ట చేయించి ఉండగా మీ గొప్ప శక్తి చేత నాయన మా యొక్క హృదయ వాంఛలను తీర్చమని, మాకు సమాధానమునిచ్చి సంతృప్తి పరచమని మీ పరిశుద్ధ పాదముల చెంత మనవి చేసుకొని చూడగా, జీవపు దాతవగిన నీవు తండ్రి ఈ పరిచర్యను విస్తరింపచేయమని, మీ చేత దీవించబడినటువంటి మీ ప్రజలు తండ్రి మీ పరిశుద్ధమైనటువంటి ఆలయంలో అయ్యా ఇదిగో మీ స్వాస్థ్యముగా నిలిచేటువంటి భాగ్యమును అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకొనమని ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ పాదంలో చెంత చేర్చి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.